ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరన్నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలము. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 9, 2022. ఈరోజు మంగళవారం. మూలా నక్షత్రం ఉదయం 9:15 నుండి 10:44 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. అలాగే రాత్రి 7:45 నుండి 9:15 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం 3 నుండి 4:30 మధ్యలో రాహుకాలం ఉంటుంది. ఈ రోజున దీపారాధన యొక్క ప్రాయశ్చిత్తం ఫలితం ఏంటి? చదువులో బ్రహ్మాండమైన యోగాలు పొందడం కోసం, పిల్లలు బాగా చదువుకోవడం కోసం, లేదా చెప్పిన మాట వినడం, ప్రయోజకులు అవ్వడం, పూర్తిగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం. మూలా నక్షత్ర సహిత మంగళవారం. ఈ రోజున తప్పకుండా చాలా పర్వదినం. విద్యా కటాక్ష యోగాన్ని ప్రసాదింపజేసే అద్భుతమైన ప్రాయశ్చిత్తం. మీరందరూ కూడా ఈరోజు 11:03 నుండి 11:30 మధ్యలో, కేవలం 27 నిమిషాలు మాత్రమే, 11:03 నుండి 11:30 మధ్యలో కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సుధా. ఆ అమ్మ అనుగ్రహం చాలా గొప్పది. ఆదిశక్తి తప్పకుండా అనుగ్రహాన్ని ఇవ్వడానికి 27 నిమిషాలు మనకు వరంగా దొరికాయి. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అంత ఇంత కాదు అమ్మవారి అనుగ్రహం. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి బాగా చదవాలి, చెప్పిన మాట వినాలని ఈ దీపారాధన చేయండి. మీరందరూ కూడా మనస్సంకల్పిత కోరికని నెరవేర్చుకుంటారు. దీపారాధన చేసుకోవడం ద్వారా రాజయోగ ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా నేను చెప్పిన సమయంలో కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. దత్తార్పణమస్తు. ఈరోజు సింహరాశి ఫలితాన్ని చూద్దాం. రాశికి అధిపతి రవి, సూర్యుడు. అయితే ఈ సింహరాశి వారికి రాబోయే 10 రోజుల్లో అనారోగ్య సమస్యలు లేదా వాహన ప్రమాదం జరగటం అనేది క్లియర్గా తెలుస్తోంది. తగిన జాగ్రత్తలతో బండిని నడపాలి. ప్రభుత్వ నియమాలని పాటించాలి. ఏది మీరు చూడండి, ప్రభుత్వ నియమాలన్నీ కూడా మన క్షేమం కోసమే ఉంటాయి. అది మాత్రం కన్ఫర్మ్. ప్రభుత్వ నియమాన్ని పాటిస్తూ తప్పనిసరిగా పూర్తిగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని వాహనాన్ని నడపాలి సింహరాశి వారు. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సింహరాశి వారు కుజగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకున్నా, కుజగ్రహ ధ్యానం చేసిన, అంటే కుజగ్రహ అష్టోత్తరం విన్నా, పూర్తిగా కుజగ్రహ దోష నివారణం జరిగి రాబోయే 10 రోజుల్లో ఎటువంటి సింహరాశి వారికి ఎటువంటి వాహన ప్రమాదం జరగకుండా, అనారోగ్య సమస్య రాకుండా రక్షింపబడతారు. ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి. ప్రతిరోజు ఒక రాశిని గురించి, వారు చేయాల్సిన జపాన్ని గురించి తప్పక చెప్తాను. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎంతమంది దేవతల్ని ఆరాధించినా నవగ్రహాలలో ఆరాధన చేయటం చాలా ముఖ్యం.
ఆ ఒక్క పరిహారం కేవలం మీకు జెమినీ ఛానల్లో అనుగ్రహంలో దొరుకుతుంది. ఏ రాశి వాళ్ళు ఏ గ్రహాన్ని ధ్యానించాలి అన్నది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే సింహరాశి వారికి కుజగ్రహ దోషం ఏర్పడింది. ఈ పరిహారాన్ని ఆచరించండి. రేపు కన్యా రాశి గురించి చెప్తా. దత్తార్పణమస్తు. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం, 4 పాదాలు ధనస్సు రాశి వారు ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ విధమైన ఫలితాలు పొందుతారన్నది చూద్దాం. 7 అనే సంఖ్యతో లాభపడతారు. అలాగే ఈ నెలలో ఎక్కువగా కలిసి వచ్చే తారీఖులు 7, 17, 16, 25, 27. ఈ తారీఖులు ఎక్కువగా మూలా నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తాయి. అందులో మంచి రోజులు చూసుకొని మీరు ఏదైనా పనులు ప్రారంభించాలంటే చాలా మంచిది. ఫలానా నెలలో మీ నక్షత్రానికి ఏ ఏ తారీఖులు కలిసి వస్తాయో కూడా నేను చెప్తున్నాను ప్రతిరోజు. అలాగే ఉత్తర దిక్కుగా ప్రయాణించడం చాలా మంచిది. పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా యోగదాయకం. మూలా నక్షత్రం వాళ్ళు దూర ప్రాంతానికి బయలుదేరినప్పుడు ఉత్తర దిక్కు బయలుదేరండి. పసుపు రంగు దుస్తులు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ధరించండి. ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఆర్థికంగా, వ్యాపారంలో, చదువు, ఉద్యోగము, వైవాహిక జీవితం తదితర శుభ ఫలితాలు పొందాలి. ఉదాహరణకు లోన్లు రావట్లేదు, లోన్లు రావాలి. వీసా రావట్లేదు, వీసా రావాలి. ఆరోగ్యం బాగుండాలి. భార్యాభర్తల మధ్యలో ఇంట్లో గొడవలు, చికాకులు తగ్గాలి. ఇలా అనేక దోషాలని నివృత్తి చేసుకోవడం కోసం మూలా నక్షత్ర జాతకులు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి. మీది మూలా నక్షత్రం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉన్న శివాలయంలో పెసరపప్పు 1/2 కేజీ దానం చేయాలి. ఆగస్టు 18వ తారీఖు లోపు ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా మూలా నక్షత్ర జాతకులకు నక్షత్ర దోష నివారణ జరిగి జన్మ లగ్నాధిపతి నక్షత్ర యోగం సంభవించి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పూర్తిగా అద్భుతమైన అనుకూలమైన పరిహారాలని, అనుగ్రహ నక్షత్ర యోగాలని పొందుతారు. ఈ పరిహారం మూలా నక్షత్రం వాళ్ళు చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ. గ్రహస్థితి అనేక వ్యాపారాలకు ఆధారభూతం. గ్రహస్థితి అంటే గ్రహాల అనుకూలత. ముఖ్యంగా లగ్నం ఏమిటి, ఆ వ్యాపారస్తుడికి 7వ స్థానం ఎలా ఉంది, అలాగే లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, ధనాధిపతి ఎక్కడున్నాడు, రాజ్యాధిపతి అంటే దశమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతులకు ఏదైనా లింక్ ఉందా, అంటే ధనాధిపతి స్థానంలో దశమాధిపతి ఉన్నాడా, దశమాధిపతి స్థానంలో ధనాధిపతి ఉన్నాడా, లేదు లగ్నాన్ని లగ్నాధిపతి చూస్తున్నాడా. ఇలా అనేక యోగాలని ఆధారంగా తీసుకునే వ్యాపారంలో విశేష ధన యోగాన్ని పొందుతారు. అటువంటి జాతకం లేకపోయినా, జాతకంలో యోగం లేకపోయినా, అంటే ప్రస్తుతం ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, ప్రస్తుతం జాతకంలో రాహుదశ నడుస్తుంది, లేదా శుక్రదశ నడుస్తుంది కానీ శుక్రుడు యోగించడు, లేదంటే శని దశ నడుస్తుంది మీకు అనుకూలంగా ఉండదు. ఇలా ఒకవేళ యోగం లేకపోయినా యోగాన్ని పొంది వ్యాపారంలో బాగా సంపాదించడానికి ఇది గుర్తుపెట్టుకోండి. శ్రావణ పౌర్ణమి ఆగస్టు 12వ తారీఖు నాడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కంటిన్యూగా ఎప్పుడైనా సరే మాకు ఏదైనా ముహూర్తం ఉంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మీకు 12వ తారీఖు వరకు వస్తూనే ఉంటుంది. 12వ తారీఖు ఆగస్టు నెల రోజున ఏ వ్యాపారం, ఒక కిల్లీ షాప్ పెట్టుకున్న వాళ్ళు, ఒక పాన్ షాప్ అవ్వచ్చు, చెప్పుల షాప్ అవ్వచ్చు, టెంట్ హౌస్ అవ్వచ్చు, పాల వ్యాపారం అవ్వచ్చు, టెక్స్టైల్స్ అవ్వచ్చు, పెద్ద కంపెనీలు అవ్వచ్చు, లేదంటే కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు అవ్వచ్చు, మెడికల్ షాప్స్ అవ్వచ్చు, ఒక సెలూన్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా వ్యాపారం అది ఇంకా గుర్తు రావాలి కదా సడన్గా, పూజా స్టోర్స్ అవ్వచ్చు, అనేక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నియర్ జగ్గేపేటకు దగ్గరలో ఉంటుంది. వేదాద్రి అనే దేవాలయంలో నిద్ర చేయాలి.
శ్రావణ పౌర్ణమి నాడు దర్శనం చేసిన ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితం అమ్మ. ఆ దేవాలయం నాది కాదు, దేవాలయ ధర్మకర్త నేను కాదు, నాకేమి అందులో ఒక్క రూపాయి కూడా రాదు. మీ మంచి కోసం మిమ్మల్ని మీరు విశేష యోగం, మీరు వ్యాపారం చేసే వాళ్ళైతే తప్పనిసరిగా మీ వ్యాపారం అక్కడికి వెళ్ళి నిద్ర చేసి వచ్చాక మారుతుంది. మీరు ఆ వ్యాపారమైనా మారుతారు, అందులో మీకు మార్పైనా వస్తుంది. మీకు తప్పకుండా ఆర్థికంగా మార్పు లభించే యోగాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదిస్తాడు. అందులో యోగా లక్ష్మీ నరసింహస్వామి నృసింహం భజే ఆ రోజు 12వ తారీఖు నాడు ఆగస్టు నెల శ్రావణ పౌర్ణమి రోజు అక్కడ నిద్ర చేసిన, స్వామి దర్శనం చేసుకున్న మీకు పూర్తి యోగం కలుగుతుంది. ప్రధానంగా వ్యాపారం చేసే వాళ్ళకు వర్షాలు తగ్గిపోతాయి. అప్పటికల్లా ఏమీ భయపడక్కర్లేదు. మనకు మళ్ళీ ముహూర్తం వస్తుందో రాదో జాగ్రత్తగా శ్రద్ధతో అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని నిద్ర చేసి రండి. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఎక్కడో ఇదివరకు వావిలాల వేణుగోపాల స్వామి దేవాలయం చెప్తే అక్కడ ఏ వసతులు లేవని ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిసింది. ఇలా కాదు, అక్కడ తప్పకుండా వసతులు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. అక్కడ మిమ్మల్ని మీరు పాంచభౌతిక శుద్ధిని పొందడం కోసం మీరు పోతున్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం ద్వారా, లక్ష్మీ కటాక్షం ద్వారా వ్యాపార యోగాన్ని పొందడం కోసం మీరు పోతున్నారు. ఆ రోజు 12వ తారీఖు నాడు ఎలాగైనా లీవ్ పెట్టుకోండి. ఇన్ని రోజులు ముందు చెప్పే కారణం, వ్యాపారానికి లీవ్ ఏమి ఉండదు. అయినా కూడా కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు కూడా శ్రద్ధతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందరికీ వర్తిస్తుంది. ప్రధానంగా వ్యాపారం చేసే వాళ్లకు డబ్బు నిలవాలి, ఈ సంవత్సరాంతం డబ్బు బాగా సంపాదించాలి, డబ్బు చేతిలో నిలబడాలన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అక్కడ నిద్ర చేసి స్వామి దర్శనం చేసుకోండి. పూర్తిగా అనేక వ్యాపారాలు అంటే నేను ఇటువంటి ముహూర్తం ఎప్పుడొస్తుందా ఇదివరకు ఫలానా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇది, ఫలానా ఇనుము వ్యాపారం బిల్డర్కి ఇది అలా ముహూర్తాలు వెతికేవాడిని. కానీ అన్ని వ్యాపారాలు లగ్న, పంచమ, భాగ్య, దశమ, రాజ్య, సప్తమ, వ్యయ, లాభ స్థానాలకు సంబంధించిన ముహూర్తం వస్తుందా శ్రావణ పౌర్ణమి రోజు వచ్చింది మనకు. ఎలాగైనా సరే ఇంట్లో ఆడవారికి కుదరకపోతే మీరైనా ఎవరో ఒకరు ఇంటి నుంచి కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ నిద్ర చేసి స్వామి దర్శనం చేసుకోండి. నది ఉంది, జీవనది, పరమ పవిత్రమైన నదీ స్నానం చేసి అక్కడ స్వామిని దర్శించి నిద్ర చేసి రండి. అంతే. మీరు ఏ పూజలు చేసుకోక్కర్లే, ఏ హోమాలు చేయక్కర్లే, ఏదక్కర్లే. పూర్తిగా వ్యాపార యోగం ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం అంటే వచ్చే 2023 ఏప్రిల్ వరకు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆ తర్వాత రక్షించడానికి కాదు, ఈ యొక్క నిద్ర ఫలితము, దర్శన ఫలితము, ఆ గ్రహయోగము, మాసయోగం కలిగి సంవత్సరాంతం అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు మనం ఆర్థికంగా బాగుంటాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామి దర్శనార్థం అక్కడ నిద్ర చేయడానికి తప్పకుండా వెళ్ళండి. వ్యాపారం చేసే వాళ్ళు ప్రధానంగా చేయండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రము, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు పోవడం కోసం ఈ మంత్ర జపం చేయాలి. ఏ విధమైన అనారోగ్య సమస్య అయినా విముక్తవ్వాలంటే ఏకకాల యోగం అంటే ఒక ముహూర్తంలో ఒక మంత్ర ప్రయోగం ద్వారా సాధ్యమవుతుంది. తద్వారా మంచి వైద్యాన్ని పొందొచ్చు, తద్వారా మంచి వైద్యుడు పరిచయం అవ్వచ్చు, తద్వారా ఒక అద్భుతమైన గొప్ప ఔషధాన్ని మీరు తెలుసుకొని ఆచరించవచ్చు. అనారోగ్య సమస్యని పటాపంచలు చేసుకునే మహామంత్ర ప్రయోగం. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం గం ఉన్నత ప్రప్రదాయ నమః. ఓం గం ఉన్నత ప్రప్రదాయ నమః. ఓం గం ఉన్నత ప్రప్రదాయ నమః. మంత్రం తప్పు పలకకుండా జాగ్రత్తగా జపం చేయండి. 11 సార్లు ఈ మంత్రాన్ని రాయాలి. 108 మార్లు జపించాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్ర జపం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మంత్రం చదవడానికి భోజనం చేయకుండా ఉండాలి, తలస్నానం చేయాలి, ఇటువంటి నియమాలు ఏమీ లేవు.
మీరు మంత్రం చదివేటప్పుడు శుభ్రంగా శుచిగా మనసు పవిత్రంగా ఉంచుకొని మంత్రాన్ని చదివితే సరిపోతుంది. జయ గురు దత్తాత్రేయ.